కత్తి తీసుకుని వెళ్ళారు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? మీకు జయం కలగాలి అనుకున్నా, మీకు నెమ్మది కలగాలి అనుకున్నా, కృప కలగాలి అనుకున్నా, కత్తి ఉన్నంతకాలం జయం రాదు, తిరుగున్నంతకాలం జయం రాదు, డబ్బున్నంతకాలం జయం రాదు. నాకంతా తెలుసు అనుకున్నప్పుడు అసలు జయం రాదు. నాలాంటి వాళ్ళు లేరు అనుకున్నప్పుడు అసలు నేనే ముఖ్యుడు అనుకున్నప్పుడు అసలు రాదు. నీ చేతిలో ఏదున్నా రాదు. నీ ఆయుధాలని కింద పడ్డాక మోకాళ్ళ జీవితానికి రాగలిగితే నీవు ఇశ్రాయేలు పక్షాన ప్రార్థనాపరితంగా శత్రువును ఓడించుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. కొంతమంది 40 రోజులు చేసేస్తామని పని అయిపోద్ది. మేము వాక్యం రోజు చదువుతున్నాం, మేము ఇంత మంచి పని చేసాం, అంత ప్రార్థన చేసాం, ఇంత కనుక కత్తున్నా ఏమి లాభం, దారున్నా ఏమి లాభం, రథాలున్నా ఏమి లాభం? ఆ రోజు ఓడిపోయారుగా. మరి ఇప్పుడు ఆయుధాలు ఏడుచుకుంటూ ముసుకేసుకుని వచ్చారు, కానీ దేవుని మధ్యలో మోకరించారు. విచిత్రం ఏంటి తెలుసా? ఇశ్రాయేలును ఫిలిష్తీయులను ఓడించారు. ఆ వాగ్దానం ప్రార్థన ద్వారా జరుగునగాక.